మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు దైవాశీస్సులు. ప్రభునందు ప్రియులారా, గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి షాలేంరాజు గారి మీద మల్లెపల్లి వివాదంలో ఈరోజు గమనించుకుంటా పోతే మనము కొన్ని గుంట నక్కలు ఆయన ఎక్కడెక్కడ అవహేళన చేద్దామా, ఆయన యొక్క ఇమేజ్ని ఎక్కడెక్కడ డ్యామేజ్ చేద్దామా, పరిచర్యని ఎక్కడెక్కడ లాస్ చేద్దామా అని కొంతమంది గుంటకాడ నక్కలాగా కాచుకొని ఉన్నారు. సరే, మతోన్మాదులంటే తీసేసి వాళ్ళకి తెలియదు. మతోన్మాదులు పెద్దస్తమాన క్రైస్తవ్యాన్ని దూషించాలని, సేవకులను దుయ్యబట్టాలని వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం అది. కానీ క్రైస్తవ్యంలో కూడా మీ సేవకులు అని చెప్పుకుంటూ, మన ఆ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ అని చెప్పుకుంటూ కొంతమంది మరి నిన్నటి దినాలు కూడా సేవకుల మీద అక్కసు వెళ్ళగక్కడాన్ని నేను గమనించానండి. ఈ జాను పలాసమంటోడు అర్థమవుతుందా? తర్వాత మరి విజయ్ ప్రసాద్ రెడ్డి అలాంటి వాళ్ళు, అంటే షాలేంరాజు గారిని గెట్టిన వాడు. తర్వాత ఈ పీడి సుందరరావుకి సంబంధించిన వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి ప్రసన్న బాబు, ఇట్లా కొంతమంది కామెంట్ చేయడం జరుగుతూ ఉంది. అసలు ఈ విషయం పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. నిన్నటి దినాన్ని 3 రోజుల క్రితం నేను చూశాను. మరి ప్రసన్న బాబు, పీడి సుందరరావు గారి వాళ్ళ అబ్బాయి ప్రసన్న బాబు గారు మాట్లాడుతూ, క్రైస్తవులు ఇలాంటి వాళ్ళ నుంచే సేవకులకు ముప్పు వస్తుంది, బైబిల్ని తిడుతున్నారు, దేవునికి అవమానం వస్తుందని చెప్పేసి మాట్లాడటం జరుగుతుంది. అతను ఏమన్నాడు అంటే, పేరు మెన్షన్ చేయకపోయినా మల్లెపల్లి వివాదం ఆయనే కదా మాట్లాడింది. కాబట్టి ఒకసారి మీరు చూడండి అసలు ఆయనే మాట్లాడుతున్నాడు. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళిపోదాము. దాన్ని చూసేసేయండి మీరు. మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి ప్రియులారా. 3-4 వచనాలు. జడలల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకునుటయు, వస్త్రములు ధరించుకునుట అనేది వెలుపటి అలంకారం అమ్మా. ఆ వెలుపటి అలంకారం మీకు కాదు అలంకారం. అలాగని బట్టలు వేసుకోవద్దన్నాడా? జడలు వేసుకోవద్దన్నాడా? పూలు పెట్టుకోవద్దన్నాడా? అర్థం తెలియక, దేవుడు చెప్పిన మూలాంశం అర్థం కాక, భావం తెలియక తప్పుడు మాటలు క్రైస్తవులు సైతం మాట్లాడుతున్నారు. సరి చేసుకోవాలి. మీ వల్ల బైబిల్కి అపఖ్యాతి, అనేక మంది సేవకులను దూషించటం ఎందుకో? పూర్తిగా బైబిల్ తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా సరే. నువ్వు చెప్పే ప్రతి తప్పుడు మాటలకు బైబిల్ నిందిస్తున్నారు, క్రీస్తును నిందిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నాడు ఈ ప్రసన్న బాబు గారు? బైబిల్ తెలియకపోతే నేర్చుకో, అరకొర జ్ఞానంతో నువ్వు బోధించొద్దు. అర్థమవుతుందా? నీలాంటి వల్ల సేవకులు సేవకులను తిడుతున్నారు, బైబిల్కి అపకీర్తి వస్తుంది. వెలుపటి అలంకారం అసలు ఇది కాదు, మెయిన్ అంతరంగ స్వభావం అనేది మరి దేవునికి ఇష్టము, నువ్వు తెలుసుకోవాయా అని ఇండైరెక్ట్గా షాలేంరాజు గారిని మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ ప్రపంచం అనే ఛానల్లో ఆ మాట్లాడాడు. బైబిల్ ప్రపంచం అనే ఆ ఛానల్లో తమ్ముడు మల్లెపల్లి విషయంలో షాలేంరాజు గారు చేసిన దుర్బోధన ఖండించిన ప్రసన్న బాబు అని అతను తమ్ముడేలు చేశాడు. నేనేం ఆధారం లేకుండా పెట్టనండి. బైబిల్ ప్రపంచం అనే ఛానల్లో కూడా మీకు తమ్ముడేలు అర్థమైపోయింది. అంటే ఇప్పుడు నేను ఉద్దేశం ఏంటి? షాలేంరాజు గారికి తెలియదు. షాలేంరాజు గారు బయట బాహ్య సౌందర్యాన్నే చూస్తున్నాడు, అంతరంగ స్వభావం దేవునికి ఇష్టమని ఆయనకు తెలియదు అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సరే, అసలు షాలేంరాజు గారు మల్లెపూల వ్యవహారమైనా, బొట్టు వ్యవహారమైనా, గాజుల వ్యవహారమైనా, హైందవ స్త్రీల గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి అది కూడా మీరు చూసేసేయండి. గాజులు, బొట్టు, మంగళసూత్రం అన్నీ వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి కూర్చుందంటే ఒక అన్య జనురాలిని నా ప్రభు దర్శించాడని అర్థం. ఆమెను పలకరించండి, ఆమెతో మాట్లాడండి, ప్రోత్సహించండి. అవి తీసేయమని కాదు, అవి పెట్టుకున్న పర్వాలా, రా ముందు దేవుని సన్నిధికి రా, సిస్టర్ మంచి పని చేశావు, జీవం గల దేవుని దగ్గరకు వచ్చావు, ఆమెను ప్రోత్సహించండి, పలకరించండి, మాట్లాడండి, ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పించండి. ఇప్పుడు షాలేంరాజు గారు హైందవ స్త్రీల పట్ల ఎలాంటి మంచి అభిప్రాయం కలిగి ఉన్నాడో మీరు చూశారు ఈ వీడియోలో. బట్టి విషయంలో కానీ, గాజుల విషయంలో కానీ, తలబట్టి విషయంలో కానీ మీరు ఆక్షేపం చేయొద్దు. అర్థమవుతుందా? వాళ్ళు వస్తే పలకరించండి, హక్ చేసుకోండి, మాట్లాడండి, వారి కొరకు ప్రార్థన చేయండి. అవి తప్పు కాదు, అవి కాదు మెయిన్. అవి ధరించుకున్నా తప్పు లేదని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్పేశాడు. ఏమయ్యా ప్రసన్న బాబు, ఇప్పుడు చెప్పు. ఆయనకు తెలియదు అరాకుర జ్ఞానం ఆయనకు కాదు, మీకు తెలియదు. బిఐఓ
BOUIని పెట్టుకొని మీరు బైబిల్ యూనివర్సిటీని పెట్టుకొని మీరు తప్పుడు బోధ చేస్తారు, విగ్రహాన్ని తినవచ్చు అని. అర్థమవుతుందా? ఇట్లా మీరు తప్పుడు బోధ చేస్తూ ఉంటారు. అరకొర బైబిల్ జ్ఞానం ఆయనకు కాదు, మీకుంది. నేను అందుకని చెప్పాను, గుంట నక్కలు మీరు. మతోను మొదలంటే తెలియదు, మీరు గుంట నక్కలు. ఎక్కడ చిక్కుతాడా అని చెప్పేసి మీరు గుంట నక్కలు బయలుదేరారు శాలిమరాజు గారి మీద. సిగ్గుండాలి. మరి ఇప్పుడు ఈ వీడియో నీకు కనపడలేదా? ఇప్పుడు నేను చివరిలో పెట్టి ఆయన వీడియో నీకు కనపడలేదా? అందుకనే పూర్తిగా ఆవేశం పనికిరాదు నీకు. ఆవేశం కాదు, ఆలోచనగా మాట్లాడు. ఆ మాట అన్నాడు, ఓకే. మల్లెపూల గురించి మాట్లాడాడు, వేరే సేవకులు ఎత్తిన ఆ ఉదంతాన్ని తీసుకొని. తర్వాత దానికి ముందు ఏమన్నాడు, తర్వాత ఇంకా ఆయన వీడియోలు మనం చూడాలి. అసలు పూర్తిగా నా అభిప్రాయం ఏంటి, అన్యజనుల విషయంలో, సంఘం విషయంలో అని నువ్వు ఒక సేవకుడైన వ్యక్తివి, నువ్వు అన్నీ గ్రహించుకొని మాట్లాడాలి కదా. ఎందుకు గుంటనాక స్వభావం చూపిస్తారు శాలిమరాజు గారి మీద? మీరు సేవకులే కదా, ఆయన కూడా సేవకులే కదా. ఇంకా ఆయన మీకంటే ఎక్కువగా విరివిగా వాడబడుతున్నాడు కదా, ఆలోచన చేయాలి కదా. వెనకే మాట్లాడాడు, ముందే మాట్లాడాడు ఆయన. దాని గురించి అసలు ఏంటి విషయం అని తెలుసుకోవాలి కదా. మీరు తెలుసుకోకుండా మీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఎట్లా? ఆవేశం పనికి రాదు. ఇప్పుడు నువ్వు మాట్లాడడం కూడా వెళ్ళిపోతుంది యూట్యూబ్లో. నిన్నే వస్తారు, కింద కామెంట్లు వచ్చినాయి, శాలిమరాజు గారు తప్పేం లేదు, మీరు అనవసరంగా మాట్లాడతారని చెప్పేసి మీ వీడియోలో కింద కామెంట్స్ వచ్చినాయి. అది చూసుకోండి కొంచెం. అందరూ నాకే సపోర్ట్ చేస్తారు, అందరూ మేము అన్నదానికే తలూపుతారు అన్నది అనే ఒక భావన కూడా మీలో ఉంచి కొట్టివేయాలి. అది శాలిమరాజు గారిని ప్రేమించేవాళ్ళు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారని గుర్తుపెట్టుకో. ఆయన ఒక మాట మాట్లాడాడంటే దాని మూలం ఏంటో, దాని భావం ఏంటో అని తెలుసుకుని ఆయన మాట్లాడతాడు. అంతేగాని మీలాగా ఆవేశపడి, అర్థమవుతుందా? ఆయన అలా ఆయన తప్పు మాట్లాడుంటే మరి ఇప్పుడు ఆయనకి చాలామంది సపోర్ట్ చేశారు. మీలాంటి అరాకొర 2-3 వ్యతిరేకంగా మాట్లాడింది. చాలామంది క్రైస్తవ లోకంలో, క్రైస్తవ ప్రపంచంలో విశ్వాసులు అనేవాళ్ళు, విశ్వాసులు సేవకులు కాదు, ముందు విశ్వాసులు అనేవాళ్ళు, సేవకులు అనేవాళ్ళు కూడా స్పందించి ఆయన మాట్లాడింది కరెక్టే అని. ఒక స్త్రీ అయితే ముందు ఆ పార్వతి అనే మాటలు ఆ వీడియో విని తేడా పడిపోయి శాలిమ గారిని తప్పు పట్టింది. తర్వాత క్షమాపణ అడిగి నన్ను క్షమించండి, నేను శాలిమరాజు గారిని అపార్థం చేసుకున్నాను, ఆయన మాట్లాడింది కరెక్ట్ అని చెప్పేసి ఆమె దిద్దుకొని మరలా అన్నకి సపోర్ట్గా వీడియో మాట్లాడింది. ఇలాంటి గుంటనక్కలే అరాకొర ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఇలాంటి గుంటనక్కలు ఎన్ని వచ్చినా సరే ఆయనకు ఒరిగిందేం లేదు, క్రైస్తవానికి ఒరిగిందేం లేదు. తెలుసుకొని మాట్లాడండి. మీరు అనవసరంగా శాలిమరాజు గారిని మీరు దిగిపట్టొద్దు, హైలైట్ ఇవ్వాలని చెప్పేసి దిగిపట్టొద్దు. మీకు ఉంటుంది శాలిమరాజు గారి విలువ, శాలిమరాజు గారికి ఉంటుంది. మీరు ఎట్లా పడితే అట్లా ముందుకెళ్ళి మీరు వివేచన లేకుండా, ఆలోచన లేకుండా, ఆయన ఏం మాట్లాడాడో ముందు తెలుసుకోకుండా ఆ ఒక్క మాటని పట్టుకొని ముందుకెళ్ళి ఆయన మీద బురద వెళ్ళి దుయ్యబట్టడం అనేది కరెక్ట్ కాదు. మతోన్ మాదివి కాదు కదా, నువ్వు 10 మందికి బోధిస్తున్న సేవకుడు కదా, ఆలోచన చేయాలి. ఏనే కదండి, కొంతమంది నేను జాన్ పాలకు కూడా చెప్తున్నాను, మరి విజయ ప్రసాద్ రెడ్డికి కూడా చెబుతున్నాను, ఇంకా రకరకాల కొంతమంది లెగుస్తున్నారు, వాళ్ళకు కూడా చెప్తున్నా. అబ్బాయి ఆయన అందేవుడి విషయంలో, స్త్రీల విషయంలో ఆయన ఒక మంచి ఆలోచన కలిగిన వాడు. మీరు ఆయన వీడియోలు పూర్తిగా చూడండి, చూసిన తర్వాతనే మీరు వీడియోలు చేయడానికి సాహసం చేయమని మీరు తెలుసుకోవాలి. ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన గుణగణాలు ఏంటో తెలుసుకొని మాట్లాడాలండి. మీ అందరికీ మేము ప్రేమపూర్వకంగా మీ మాటలు నేను ఖండిస్తున్నాను. దేవుడు మీ యొక్క మనోనేత్రాలు వెలిగించును గాక. ఆమేన్.